ఇట్లా బొమ్మలేసింది అబ్బాయి. ఎవరు జయదేవ్ ఎవరు వేశారు, జయదేవ్ అని గ్రేట్ మన బాపు గారి లాగా స్కెచ్ బొమ్మలు వేసే వ్యక్తితో అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశా. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే షాక్, ఎంత షాక్ తిన్నానంటే, ఒక టేబుల్ మీద నేను భోంచేస్తున్నా, నా బొమ్మ వేసింది, పక్కన ఏనుగు అది తింటుంది పక్కన. అన్నయ్య నిజంగానే నేను షాక్ అయ్యాను. నువ్వు నమ్మి తీరాలి. అసలు వీళ్ళకి చెప్పలేదు ఇంతవరకు, ఎప్పుడు మేము అట్లా బయట చెప్పుకునే అవకాశం నాకు రాలా. ఇలా బొమ్మలు ఓపెన్ చేసుకుంటూ మొదలు పెడితే ఒక 22 ఎన్ని పేజీలు అబ్బాయి ఆ రోజున మనం చూసింది ఆ పెయింటింగ్స్. 20 నాకు గుర్తుండి, నేను చెప్తాను నీకెందుకు, నేను కదా గుర్తుండు. ఏంట్రా ఏంటి గొడవలా, కొట్టేసుకుంటున్నారా, ఎవరైనా వచ్చారా, ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే కూర్చో, హాయ్ 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 బాగా హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో వినాలి ఇది, కూర్చోరా రే, ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే అండి చంపేస్తా, సైలెన్స్, ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెనే దట్ సైలెన్స్, కూర్చోవే, కూర్చోండి. నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు నేను. సరే వినండి. హలో, ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు. ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది. మేమంతా కలిపి హోటల్లో భోంచేస్తున్నాం శ్రీ, ఆ బొమ్మ. అదైంది. నెక్స్ట్ పేజ్ తీసా, ఇట్లా ఏదో ఏంటది లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు. ఇలా బొమ్మలు తీసుకుని వెళ్తే 22 పేజీలు నాకు గుర్తుండి, 22 పేజీల్లో నాకు కథ అర్థమైపోయింది. మేము భలే ఉంది, ఏంటబ్బాయి ఎవరు వేయించారు, నేనే వేయించా అన్నాడు. నవ్వుతాడుగా ఇప్పుడు ఆ ఫేస్, నేనే వేయించా అన్నాడు. ఏమో భలే అద్భుతం అబ్బాయి, భలే ఉంది ఇది అన్న. మీకు నచ్చిందా, అయితే ఇదే కథ మనం తీద్దాం అన్నాడు. అవునా, ఎవరు తయారు చేశారు ఇది అని అన్నా. నేనే అన్నాడు. ఆహా, అయితే ఏంటంట అన్న. అచ్చన్న ఎంట్రీ, ఈయన ఎంటర్ అయ్యాడు వెనక నుంచి. సరే అయితే అబ్బాయి మరి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు దీనికి మెయిన్ సజెషన్ మీ దగ్గర తీసుకుందామని వచ్చాను అని అన్నాడు. ఏంటబ్బాయి ఏం సజెషన్ కావాలి అంటే, మీరు కిందసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం, అవి వేరే లేవే ఇబ్బంది పడ్డాం, సరే ఎందుకులే కానీ ఈసారి డైరెక్టర్ని ఎవరిని పెడదామో మీరు సజెస్ట్ చేస్తే దాని ప్రకారం వెళ్దామని ఇవాళ అది అడుగుదామని వచ్చాం. ఇది ఎవరు తయారు చేశారన్న వెంటనే ఎక్కువ టైం 3-5 నిమిషాల్లో తేలిపోయింది. ఇది ఎవరు తయారు చేశారన్న, నేనే చేశాను అన్నాడు కృష్ణారెడ్డి గారు. ఈ బొమ్మలు నువ్వే వేయించావా? వేయించడండి, మన కథను బట్టి ఆయన బొమ్మలు వేశాడు. ఇదే కథ కదా? అవునన్నా. మరి ఎవరిని డైరెక్టర్ని పెడదాం అనుకుంటున్నావు, నువ్వెవరిని అనుకున్నావు? మీరు ఎవరిని చెప్తే వాళ్ళు అన్నాడు. నువ్వే డైరెక్టర్ అన్నా అన్నాడు. నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయలేదు అది అన్న. దానికి ఇది నీ సంబంధం ఏంటన్నా? నేనా అన్న. అవును నువ్వే, ఈ కథకి నువ్వే డైరెక్టర్వి, నువ్వు డైరెక్టర్వి అనన్నా. కాదండి నేను డైరెక్షన్, నేను ఒకడు ఉన్నాను కదా మూఢమోహి, నేను ఒకడు ఉన్నాను కదా ఇక్కడ. మీకు తెలిసిన హీరో గారి శ్రీ ఎలా ఉంటాను నేను, శ్రీ మనం అందరూ మీరంతా చూసిన వాళ్ళే. అది ఎలారా నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను, అవసరమైతే టీలు పోసి కూడా ఇచ్చేస్తాం. ఆమెని నిజమే కదా, ఎవరికైనా టీ కావాలంటే పోసి ఇచ్చేస్తాం కూడా. రోజా కరెక్టా కదా? ఎలా వర్క్ చేస్తాను నువ్వు చూసావు కదా తిరుపతిలో డాక్టర్ శివప్రసాద్ గారు. మనం ఎందుకు అనంటే నువ్వు అనన్నా. షాక్ అయ్యాడు. ఎస్వి కృష్ణారెడ్డి అనే శరత్గా ఎవరన్నా కూడా నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే, ఈ శరత్ గారి కెమెరామెన్ తీసుకెళ్ళి పెట్టింది కూడా నేనే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సరే ఏది ఏమైనా మా విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి శరత్ గారు నాతో పనిచేస్తూ వచ్చాడు. సో ఒరే కాకి అంటే ఏం లేదు, కాదంబరి కిరణ్
కాకి అంటే ఆడు. సో ఆ విధంగా ఆ రోజున చెబితే ఆ తర్వాత ఏం టెన్షన్ పడ్డాడో, ఎలా టెన్షన్ పడ్డాడో మనకు తెలియదు. మీ అందరికీ తెలిసి రాజేంద్రుడు గజేంద్రుడు ఆ విధంగా దర్శకుడుగా అలా చేస్తే ఆ సినిమా ప్రపంచంలో ఎలాంటి పేరు వచ్చింది రాజేంద్రుడు గజేంద్రుడు అంటే, మిగతా సంగతి ప్రపంచం గురించి నాకు తెలియదు. ఇవాళ నా ఇంట్లో నా మనవడు బాలాజీ కొడుకు, వాడికి 2 ఏళ్ళు అప్పుడు శ్రీ బాలాజీ గారు ప్రతిరోజు బాలాజీ కొడుకు మా ఇంట్లో మా మనవడు ఇప్పుడు టైంపాస్ వాడే మాకు అన్నయ్య ఊరికి సరదాగా చెప్తున్నా, ఏమనుకో బోరు కొడుతున్నానా, మా మనవడు త్రిలోక్ వాడి పేరు. వాడు భోంచేయాలంటేనే ప్రతిరోజు ఇంట్లో వాడు రోజు భోంచేయాలంటే నా ప్రొఫెషన్ మీద ఒట్టేసి చెప్తున్నా, వాడికి టీవీలో రాజాయ నమః గజరాజాయ నమః రూపాయ నమః యమరూపాయ నమః అని అందులో నా పాట వేస్తూ ఉంటే వాడు కూర్చుని అప్పుడు భోంచేస్తాడు. అవసరమైతే వాడు లేచి, ఇవాళ వాడు ఏమవుతాడో తెలియదు, రేపు వాడు త్రిలోకాడు ఏమవుతాడో నాకు తెలియదు, లేచి అని నేను ఏం స్టెప్లు అక్కడ వేస్తున్నానో వాడు ఆ స్టెప్లు వేస్తున్నాడు త్రిలోక్ ఇంట్లో. ప్రామిస్గా మా ఆవిడ షాకు, ఈడేంటండి మీ పాట వేస్తే కానీ ఈడు భోంచేయట్లేదు రోజు, పైగా ఇదే పాట వేయమంటున్నాడు రోజు అని అంటే, ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా మా మామగారు దాసనారాయణరావు గారు మామాలుడు అని సినిమా తీసి ఇచ్చిన తర్వాత దగ్గర నుంచి ఆయన నోరారా నన్ను మైకుల్లో ఎక్కడ ఫంక్షన్లో కూడా అల్లుడు అని నన్ను అల్లుడు అని నోరారా పిలిచిన వ్యక్తి దాసనారాయణరావు గారు. ఆయన అంత ప్రేమ అంటే ఆయనకి రేలంగనేశ్వరరావు నేను మామాలుడు సినిమా తీసి ఇచ్చిన తర్వాత అది చాలా పెద్ద ఆయన ఊహించినంత హిట్ అయిందట ఆయన మాటల్లో. సో ఏది ఏమైనా ఆయన ఎక్స్ట్రా ఇంకోటి ఉంది అని అంటే, ఈ రోజున మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైమ్ మినిస్టర్ నా సినిమా అంటే మీ అందరికీ తెలిసి నా ఫ్యాన్స్లో నాకు ఒక ఫ్యాను ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు. ఆయనకి బాగా నచ్చిన సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు, పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళం రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు, ఆ 4 సినిమాలను ఆయన ఒకేసారి చూసి ఫ్రెష్ అయ్యాడు ఆయన. సరే అవన్నీ వేరే స్టోరీస్ అనుకోండి. ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్గా ఒక హీరోగా అన్న ఇందాక అన్నట్టుగా మనం తయారు చేసుకున్నాము అని అంటే, ఇవాళ నాకు చివరికి ఏమైంది హీరోగా, చివరికి ఈవీవి సత్యనారాయణ ఎస్వి కృష్ణారెడ్డి 2 కళ్ళుగా మిగిలిపోవటం వేరు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితంలో కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతోమంది దర్శకులు ఆయనతో పనిచేసి ఆయన్ని తయారు చేసుకుని వాళ్ళకు ఉపయోగపడ్డాడు ఆయన. అలా నాకు ఈవీవి ఎస్వి ఇద్దరు 2 కళ్ళులా మిగిలిపోయి చివరికి ఆ సినిమాల స్టాండర్డ్ నేను అంటుంది. ఇవాళ నిన్న కల్పించినాడు అబ్బాయి ఎవరు అమెరికాలో వాళ్ళు అంటారు, సార్ మా పిల్లలకి చిల్డ్రన్ ఫిలిం చూపించాలి అని అంటే రాజేంద్ర గజేంద్ర చూపించాను సార్ మొన్న అన్న. ఆ స్టాండర్డ్లో అతను చేసుకుని నేను కేవలం దేవుడి దగ్గర అర్చకుళ్ళు అంటాడు, నేను దేవుడు ఏం చెప్తే అది చేయాలి. అలా నిజంగా నేను తయారు చేసుకున్నందుకు